రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల్ కమిషన్ సిఫార్సులను 40 సిఫార్సులు చేస్తే 3 సిఫార్సులు మాత్రమే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు, బీసీ కార్పొరేషన్ ఒకటి. అయితే మొత్తం ఇంకా మిగతా 37 సిఫార్సులను అమలు చేయాలని చెప్పి మండల్ వర్ధంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద బీసీలందరూ గంపెడ ఆశలు పెట్టుకున్నారు. మా ప్రధానమంత్రి, మా వర్గానికి చెందిన, మా కులాలకు చెందిన ప్రధానమంత్రి అని ప్రతి బీసీ గుండె మీద చేసుకొని మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన వల్ల మా గౌరవం పెరిగింది, ప్రధానమంత్రి వల్ల. కాబట్టి కులాలకు న్యాయం జరగాలంటే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలి. మండల్ కమిషన్ సిఫార్సులు యథావిధంగా అన్ని అమలు చేయాలి. అదేవిధంగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది, ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా బీసీలకు చెందాలి. విద్యా ఉద్యోగ రాజకీయాలతో పాటు సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా టోటల్ అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. 76 ఏళ్ళ స్వతంత్రం లోపల ఈ గత ప్రభుత్వాలన్నీ బీసీలకు అన్యాయం చేశాయి. ఇప్పుడు మనం పోరాడి ఇక్కడ హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీజులు, స్కీములు పెట్టించుకున్నాం. ఇతర రాష్ట్రాలు ఈ స్కీములు లేవు. తొందర లోపల లేదు. అంతటా పర్యటించి, దేశవ్యాప్తంగా నేను పర్యటించి ప్రతి రాష్ట్రంలో మన దగ్గర ఉన్నట్టు గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ట్రైనింగ్లు, బీసీ స్టడీ సర్కిళ్ళు అన్నీ ఏర్పాటు చేసేటట్టుగా పోరాటం చేసి విజయం సాధిస్తాం. ఇది మేము ఇన్ని రోజులు వాళ్ళే మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఈరోజు మా వాళ్ళు చదువుకుంటే కూడా మీరు ఓర్వరా? అందుకే మా కులాలకు చదువు కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, పేద కులాల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. ప్రతి బీసీ కూడా ఈ పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే బీసీ కార్పొరేషన్ దగ్గర రాజ్య వికాస్ స్కీమ్ ఇచ్చారో ఆ స్కీమ్ను ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా బీసీలకు కాలేజ్ హాస్టళ్లలో బిల్డింగులు లేవు, రెంటెడ్ బిల్డింగులు ఉన్నాయి. ప్రతి హాస్టల్కు సొంత భవనం నిర్మించాలి. అంతవరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.